హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ కూర ఎలా చేశానో చూద్దాం. కాకరకాయల ముట్టులు అటు చివర ఇటు చివర కట్ చేసి వాటర్లో సాల్ట్ వాటర్ వేసి బాగా కడిగేసి పక్కన పెట్టుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి సాల్ట్ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టాను. ఒక 10 minutes తర్వాత వాటిని బాగా పిండేసి వాటర్ పోసి కడిగి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ పై బాండిల్ పెట్టి బాండిల్లో ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత ఈ వాష్ చేసిన ముక్కలు పక్కన పెట్టేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 మెంతి గింజలు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి చిటపటలాడిన తర్వాత అవి వేగిన తర్వాత మనం ముందుగా 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవడం వల్ల నా దగ్గర అయితే పచ్చిమిర్చి, కరివేపాకు అవేమీ లేవు. అందుకని ఆనియన్స్ కట్ చేసి అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేగనిచ్చాను. వేగిన తర్వాత ఆనియన్ బాగా వేగాలి. వేగితే మనకు టేస్ట్ తెలుస్తుంది. వేగలేదంటే తీయగా అనిపిస్తుంది కర్రీ. అందుకని బాగా వేగాలి. కలర్ చేంజ్ అయినట్లు అనిపించిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసి బాగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత కొద్దిగా సాల్టు, పసుపు వేసి కలిపేసి మూత పెట్టేసామంటే బాగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత మనకి ముక్క మగ్గిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది కదండి, దానివల్ల చేదు ఏమీ ఉండదండి. చేదు లేకుండా కారము మన క్వాంటిటీని బట్టి నేనైతే 1.5 స్పూన్ యాడ్ చేశాను. కారం వేసి బాగా ముక్కకి కారం పట్టేటట్లు కలిపి పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత నేను ముందుగా చింతపండు వాటర్ నానబెట్టుకున్నాను. చింతపండు నానిన వాటర్ని నేను వాటర్ వేయలేదు, చింతపండు వాటర్ పోస్తున్నాను. దానివల్ల కాకరకాయ చేదు ఉండదండి. పులుపు వల్ల కాకరకాయ చేదు ఉండదు. చింతపండు వాటర్ బాగా పోసి ఇలా మగ్గనిచ్చాను. బాగా ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు, బాగా గుజ్జు దగ్గరికి వచ్చేంత వరకు వాటర్ని సిమ్లో పెట్టేసాము. సిమ్లో పెడితే కాకరకాయ దగ్గరికి వచ్చిన తర్వాత టేస్టీ కాకరకాయ రెడీ.